ఆయన ఎక్కడున్నారు అక్కడ పోయి కలుస్తా కదా. జనరల్ అయితే మంత్రులను వాళ్ళని పిలుస్తుంటారు, ఈయన ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ. అంటే ఇప్పుడు మోదీ గారు వస్తారు కదా. లేదు పాలిటికల్ కాదు ఇది, అసలు పాలిటికల్. అవును, ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు వస్తున్నారంటే ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క పర్సన్ కి మనం ఇక్కడ కలవాలి. మన ప్రతి ఒక్కరికి, లక్ష్మణ్ అన్న కలవాలి, అందరికీ కలవాలి, రామచంద్ర గారికి కలవాలి. మన అది మీరు టాక్ అట్లా ఉంది కానీ నేనేం బీజేపీ చేరట్లేదు. ఒక ఎడ్యుకేషనిస్ట్, నేను ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ అ డాక్టర్. నా కింద ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నేను ప్రమోట్ చేయాలి కదా. హైదరాబాద్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేను ప్రమోట్ చేయాలి కదా. అది ఇంకా ఎవరికి చేయాలి? భారతదేశంలో చేయాలి కదా. నేను తెలంగాణలో ఉంటే కాదు కదా, మొత్తం ఇండియా లెవెల్లో. ఆయన అక్కడ అడుగుతున్నాడు క్వశ్చన్, అందుకని ఈ మధ్య మీరు బీజేపీని బాగా ప్రమోట్ చేసేలాగా మాట్లాడుతున్నారు, ఎక్కడైనా త్వరలో చేరుతారు కుటుంబంతో సహా అన్నది. మీరు దయచేసి అట్లాంటి యాంగిల్ దీనికి తీసుకురాకండి. నేను ఏ పార్టీ కూడా జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మీరు చంద్రశేఖర్ జీ కూడా కలిసి కూడా నేను ఒక్కటే మాట్లాడినాను, మన భారతదేశం కోసం, ఒక నేషనల్ యూనిటీ కోసం, మన ఒక నేషన్ కోసం, మన నేషన్ ప్రైడ్ కోసం మనం పోరాడాలి, ప్యాట్రియాటిజం కోసం పోరాడాలి. మనం ఫస్ట్ నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్, ఇది గుర్తుపెట్టుకో. అవునా, నాకు తెలీదు, నాకు మీరు చెప్తుంటే నేను నేషన్ ఫస్ట్. అది ఎందుకు బీజేపీ అయితే ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలండి, ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ పార్టీ, ఇట్ ఈస్ అబౌట్ నేషన్ ఫస్ట్.